నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నటువంటి అంశం మనం చూసాం. ముఖ్యంగా ప్రధానంగా మూడు పార్టీల మధ్య రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. కవిత గారు ఈ మధ్యనే తన అసమ్మతి జ్వాలని బయట పెడుతూ ఆవిడ బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి అంత పని చేశారు. అటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే అన్నట్టుగా అందులో రాజగోపాల్ రెడ్డి గారు కూడా తన యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా చూసుకుంటే బీజేపీ పార్టీ నుంచి రాజా సింగ్ను కూడా పక్కన పెట్టినట్టుగా, ఎందుకంటే ఆయన కూడా ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీని విభేదించే పరిస్థితికి వచ్చింది. సో రాజకీయాలన్నీ కూడా శరవేగంగా మారుతాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న వేళ ఆయన టీఎస్ని టీజీగా మార్చడం, అదేవిధంగా తెలంగాణ తల్లి రూపురేఖలను కూడా మార్చడం, తల్లి విగ్రహాన్ని కొత్తగా రూపొందించడం చేశారు. సో అది చాలా మంది బీఆర్ఎస్ నాయకులు విభేదిస్తున్నటువంటి అంశం మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి అంశం ఏంటంటే, పాలకుర్తి నియోజకవర్గంలో ఏదైతే జూన్ 2వ తారీఖున ఓపెన్ చేయాల్సినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం ఆ స్టేజ్ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూల్చివేశారని దాంతో పెద్ద ఇష్యూ అక్కడ అయ్యిందంటూ కూడా రకరకాల వార్తలు వస్తా ఉన్నాయి. సో మరి పాలకుర్తి నియోజకవర్గంలో ఈ అంశాన్ని చాలా రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. దానికి మళ్ళీ దాన్ని కొత్తగా మళ్ళీ వాళ్ళంతా తయారు చేసి మళ్ళీ విగ్రహం ప్రతిష్ట చేయడం జరిగింది. సో ఏంటి అసలు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయనేది అంశాల మీద మనం మాట్లాడదాం. మనతో పాటు మానవతరాయ్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మానవతరాయ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మానవతరాయ్ గారు నమస్తే. నమస్తే అండి. మానవతరాయ్ గారు, రాజకీయాలు అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేస్తుంటే 4 అడుగులు వెనక్కి లాగుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే అనే అంశం మీద ఇక్కడ రాజకీయాలు రకరకాల ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అధికార పార్టీలో ఉండి కూడా ఈరోజు కాంగ్రెస్ ఏదైతే ఇస్తానన్న హామీలు నెరవేర్చడంలో చాలా తర్జన భర్జన పడుతుంది. దాంతోపాటు ఇప్పుడు ఆంధ్ర పోటీల ఇష్యూ, తర్వాత ఈ కవిత ఇష్యూ, కాంగ్రెస్లో చేరుతుందా లేకపోతే కొత్త పార్టీ పెడుతుందా, అనేక రకాల రాజకీయాలు ఉన్నాయి. సో ఏంటి అసలు వీటన్నిటి మీద ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే దాని తర్వాత పాలకుర్తి అంశం మీద మనం మాట్లాడదాం. ఇప్పుడు కవిత గారి అంశం చూసుకున్నట్లయితే అది పెద్ద నాటకం. తెలంగాణ ప్రజల్ని మళ్ళొకసారి పిచ్చోడు చేయాలని చెప్పి కేసీఆర్ కుటుంబం ఆలోచిస్తుంది. ఎందుకు మీ పార్టీలో జాయిన్ అవుదాం అనుకుంటుంది? అది చెప్తాను కదా, మా పార్టీ మీద బట్టగాల్చి మీద వేయాలి కదా, కాబట్టి అట్లా మా పార్టీలోకి వచ్చినట్టు వాళ్ళే పుకారు పుట్టించి. అసలు కవిత గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు వీళ్ళంతా ఒకటే, ఎప్పుడు కూడా విడిపోరు వాళ్ళు. కానీ విడిపోయినట్టు తెలంగాణ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కృత్రిమంగా విడిపోయారు వాళ్ళు, సహసిద్ధంగా విడిపోలే. ఎందుకంటే వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ముఖం చెల్లుబాటు కావట్లేదు. ఆ బీఆర్ఎస్ వాళ్ళ నాయకత్వంతో పోతే కాదు. కాబట్టి ఏం చేయాలి, ఇంట్లో కుంపటి వచ్చినట్టు సృష్టించి విడిపోయినట్టు విడిపోయి రేపు తెలంగాణ కవిత గారితో ముందుకు పంపించేస్తే రేపు ఓటు బ్యాంక్ చేయటమా ఏదో ప్రయత్నం చేయాలి. దానివల్ల మాకు నష్టం లేదు, బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకే చేరుతుంది. కాబట్టి కవిత గారిని ఒక వ్యూహాత్మకంగా వాళ్ళకై వాళ్ళు, అంటే మళ్ళీ కవిత చెప్తూనే ఉంది ఎట్లా రావాలో బయటికి ఉత్తగా రాకూడదుగా, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, అందువల్ల నేను బయటకు వస్తున్నా అది నచ్చకని చెప్తుంది. కానీ బీఆర్ఎస్, బీజేపీ, కవిత, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళంతా కూడా ఒక తానులోని గుడ్డ ముక్కలే. బీజేపీ పార్టీ ఏం చేస్తుందంటే ఎప్పుడు కూడా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీని ఉపయోగించుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీని ఎదుగుదలను ఆపాలంటే ఒక ప్రాంతీయ పార్టీని ఉపయోగించుకుంటది. మహారాష్ట్రలో ఏక్నాథ్ సిండేని తయారు చేసింది. ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి, తిహార్ జైల్లో పెట్టినటువంటి బీజేపీ పార్టీని ఆమె సమర్థించే అవకాశం, అది కూడా నాటకీయ పరిణామాలే కదా. ఇప్పుడు ఆ రోజు మీరు చూడండి, ఇక రాజా సింగ్ చెప్తాడు ఇది వాస్తవం నిజమే అని. ఆ రోజు రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కవితను మనం అసెంబ్లీ ఎలక్షన్ లో అరెస్ట్ చేయకపోతే బీజేపీ నమ్మలేడు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అది సంకేతాలు పోతాయని ఆయన అన్నాడు. ఆయన తట్టుకోలేమో సొంత కొట్టుకు వచ్చిండు. తర్వాత కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని కనుక్కోండి, మీరు ఇంటర్వ్యూ చేయండి, ఆయన చెప్తాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా ఏమంటాడంటే, కవితను మనం అసెంబ్లీ ఎన్నికలప్పుడు అరెస్ట్ చేయకపోతే తప్పుడు సంకేతాలు పోతాయి, మనం కేసీఆర్ మనం ఒకటే అనేటువంటి సంకేతాలు పోతాయి, ప్రజల్లో బీజేపీకి ఆదరణ ఉండదు అని చెప్పి స్పష్టంగా చెప్పిండు ఆయన. తర్వాత పార్లమెంట్ ఎన్నికలకి నష్ట నివారణ కోసం అరెస్ట్ చేశారు. తర్వాత వేరే అంశం, అది క్లియర్ గా అర్థమైపోయింది. కాబట్టి కవిత గారు కూడా ఏం చేయాలి, ఉత్తగా అట్లా బాణం వేసి అట్లా వేసేసి గాలి వేసి బయటకు వచ్చినట్టు నటిస్తారు. కానీ కవిత గారు బీజేపీ బీఆర్ఎస్ వదిలిన బాణం, వారు వదిలినటువంటి బాణమే కాంగ్రెస్ మీద ప్రయోగిస్తున్నారు. అంటే కొట్లాడతారు. అంటే వేరే వ్యక్తి కూడా మళ్ళీ వేరే వాడు ఎవడన్నా వాళ్ళ కుటుంబంలో హరీష్ రావు మేల్కోక ముందే కవితనే మేల్కొని ఇచ్చి నువ్వే పోమని ముందు పోతున్నావు, లేకపోతే నువ్వు పోతే హరీష్ రావు వచ్చి పార్టీ పెడతారు. అది చాలా తలనొప్పి మనకి.
అని చెప్పి అట్లా కుట్రతో ప్రజల్ని తెలంగాణ ప్రజల్ని బురుడి కొట్టేయడం కోసం అంటే ఒక నాటకం హరీష్ రావు కూడా మరి హరీష్ రావు తేరుకొని పెడితే ఎట్లా బయట వ్యక్తి కదా, వీళ్ళంటే కుటుంబం. వాడు ఏదైనా ప్రతిపక్షమైన మన కుటుంబం ఉండాలి, అధికార పక్షమైన మనమే ఉండాలి, అన్ని మనమే ఉండాలి ఏదైనా సరే అలాంటి ఆలోచనలో భాగంగా కూడా దీన్ని చూడొచ్చు. 100% చూడదు. తర్వాత ఇంకో అంశం కూడా ఏంటంటే ఇంకో రకంగా ఎట్లా చూడాలంటే ఆస్తి కదా. ఇప్పుడు ఇంట్లో ఎక్కడ రావు రమేష్ ఒక డైలాగ్ కొడతాడు సినిమాలో, శత్రువులు అంటే ఎక్కడో ఉండరు, మన అక్క చెల్లెల రూపంలో పక్కనే ఉంటారు అన్నాడు. అది వాస్తవమైంది, కవిత విషయంలో వాస్తవమైంది, షర్మిలా గారి విషయంలో కూడా వాస్తవమైంది కదా. అంటే అది షర్మిలా గారికి వీరికి తేడా ఉంది. షర్మిలా గారు మీద అవినీతి కేసులు లేవు, వారు జైలుకు పోరాదు, అన్న కోసం కష్టపడ్డ చెల్లికి ఏ పదవి వేయలేదు, కానీ ఇక్కడ ఎంపీ ఎమ్మెల్సీ అన్న ఇచ్చారు. కానీ షర్మిలా గారికి అన్యాయం జరిగింది. ఆ విధంగా తెలంగాణలో పార్టీ పెడతారంటే మా రక్తంగా కాంగ్రెస్ రక్తంగా కావాలి. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానం జోక్యం చేసుకుని ఇట్లా నువ్వు చేయటం వల్ల నష్టం అవుతుందమ్మా, మన ఓటు బ్యాంకే చెబుతుంది, నువ్వు మన పార్టీ అక్కడ లేదు, ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉన్నది, అక్కడికి వెళ్ళి నువ్వు పార్టీని అభివృద్ధి చేయమంటే వారు కూడా అంగీకరించారు, ఎంతైనా కాంగ్రెస్ రక్తం కాబట్టి. అట్లా వారు అక్కడికి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ అట్లా కాదు కదా. ఈ దుకాణం ఓపెన్ చేయటం ఇవన్నీ చూస్తుంటే వ్యూహాత్మకంగా ఓహో ప్రజల్ని నమ్మేయడానికి మరోసారి మోసం చేయడానికి అనే ప్రయత్నం. కానీ ప్రజలు గొర్రెలు కాదండి, గుర్తుపెట్టుకోండి. నమ్మటానికి వీళ్ళ కుటుంబాలు ఎన్ని వేషాలు వేసినా ఎవరు నమ్మడు. అన్నేమో అమెరికాలో, చెల్లేమో తెలంగాణ హైదరాబాద్ లో బంజారాహిల్స్ లో ఖరీదైనటువంటి ఏరియాలో ఖరీదైన భవనంలో జాగృతి కార్యాలయం ఓపెన్ చేస్తే ప్రజలు నమ్మటానికి గొర్రెల తెలంగాణ ప్రజలు. వీళ్ళ నంబర్ ఎన్ని పగటి వేషాలు వేసినా, మొక్కు నేలకు రాసినా, కొంగ జపాలు చేసినా కేసీఆర్ కుటుంబ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించరు. వాళ్ళు మర్చిపోతారు త్వరలో. ఆ పార్టీ నామరూపాలు లేకుండా వాళ్ళు వ్యూహాత్మకంగా కవితను బయటికి పంపించకపోయినా ఏది చేసినా బీఆర్ఎస్ పార్టీకి అయితే తీవ్రమైన నష్టం వచ్చింది. అది ఇప్పట్లో కోలుకోలేదు, అది మాత్రం వాస్తవం. ఓకే. సో మరి ఏంటి పాలకుర్తి రాజకీయం ఏంటి అసలు? పాలకుర్తిది ఏముంది, అది ఎర్రబెల్లి అని కూడా హౌలే రాజకీయాలు అన్ని. ఇప్పుడు రేషన్ బియ్యం అమ్ముకున్నోడు ఎర్రబెల్లి, రేషన్ డీలరు. వాళ్ళు అమెరికా వెళ్ళి, భారతీయులు అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదించిన వాళ్ళు అమెరికాలో ఇప్పటికి కూడా వ్యాపార సామ్రాజ్యం ఉంది అక్కడ. ఆ కుటుంబాన్ని తట్టుకోలేకపోతాడు ఎర్రబెల్లి. ఝాన్సీ రెడ్డిని సుశీల్ రెడ్డి తట్టుకోలేకపోతాడు. అదే మామూలు అయితే కొట్టుపడేసేవాడే. ఈ మనం ఎర్రబెల్లి అంటే అదేదో ఊసరవెల్లి, ఎర్రబెల్లి దయాకర్ రావు అంటే కరెక్ట్ ఉంటుంది ఆయనకి. ఆ ఊసరబెల్లి దయాకర్ రావు ముందు వేరే వాళ్ళు తట్టుకోలేదు, అందుకే అందరు కూడా ఊరుకుంటూ వచ్చారు. ఒకసారి గుండెపోట నాటకం ఆడి వీళ్ళ ముందు, ఎందుకంటే గుండె డాక్టర్లే వీళ్ళు కదా. వీళ్ళ ఝాన్సీ రెడ్డి గారి భర్త అమెరికాలో పెద్ద గుండె వైద్య నిపుణుడు ఆయన దగ్గరికి అందరూ వస్తారు. గుండె వైద్య నిపుణుడు ఆయన, పెద్ద గొప్ప ప్రఖ్యాతి గాంచిన. ఆయన ముందు ఈయన ఆటలు నడవు కదా. ఏ గుండెపోటు వచ్చినా ఏదొచ్చినా ప్రజలు చూశారు. ఇంతకాలం పాలకుర్తి లేనిది ఏమి లేని చోట ఆముదం చెట్టే దిక్కైంది. ఈ యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డి గారు వచ్చిన తర్వాత వామ్మో ఈ ఆముదం చెట్టు కల్పవృక్షాలు వాళ్ళిద్దరు కూడా కల్పవృక్షాలు, కోరికలు తీర్చేవాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత ఆముదం చెట్టు కనపట్ల ప్రజలకి. అందుకే ఏం చేస్తాడు, ఎర్రిబుట్టి ఏం చేస్తాడు, ఎర్రబెల్లి దగ్గరికి ఎర్రిబుట్టి పిచ్చి పనులు చేస్తాడు, వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తాడు. ఎవడన్నా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఉద్యమ ఆకాంక్షకు అనుగుణంగా ఆవిష్కరించారు అక్కడ. ఎప్పుడు 2000 ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సచివాలయంలో ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహం 2006, 7వ సంవత్సరంలో కవులు, కళాకారులు, శిల్ప కళాకారులు వీళ్ళంతా రూపొందించారు. ఆ భువనగిరి దగ్గర అక్కడ ప్రతిష్ఠించారు. అదే ఆకారంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తర్వాత కేసీఆర్ గారు ఓడ దాటిన తర్వాత బోడమల్లయ్య అన్నట్టు ఏరు దాటిన తర్వాత తెప్పదల వేస్తారు కదా. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను మర్చిపోయింది. తెలంగాణ తల్లి విగ్రహంలో రాజరిక పోకళ్ళు వచ్చినాయి కేసీఆర్ గారు అధికారం రాగలోనే. అప్పుడేమో సాధారణ ప్రజలు ఆకట్టుకునేందుకు నా తెలంగాణ తల్లి అంటే ఇట్లనే ఉండాలి, మట్టి వాసనలు ఉండాల, సాదా సీదాగా ఉండాల, సామాన్య రాళ్ళలాగా ఉండాల, ఏ సామాన్య కులాలు చూసినా ఇవో మా బామ్మ, మా నాయనమ్మ, మా అమ్మమ్మ అని అనుకునేటట్టు ఉండాలా, మా పెద్దమ్మ, మా చిన్నమ్మ ఇట్లా అనుకునేటట్టు ఉండాలనేది ఆ రోజుల్లో అనేది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏముంది, అధికారంలోకి వచ్చిన తర్వాత బుధ కిరీటాలు వజ్ర వైడూర్యాలు అంతా రాజరిక పోకట్లు ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు దేవతా రూపంలో ఉన్నారు కదండి. ఎవరన్నారు దేవతా రూపంలో ఉండాలని? తెలంగాణ తల్లి ఎవరు అన్నారు? ఇప్పుడు తల్లి దేవతే, తెలుగు తల్లి అంటే దేవత రూపంలో ఉన్నారు. విగ్రహాలు మనం ఎక్కడన్నా బుధ కిరీటాలు పెట్టుకుంటారా, విగ్రహాలు పెట్టుకుంటారా? ఎవరిది? మనం రాజులమా లేకుంటే ప్రజలమా?
ప్రజలు ఎట్లుంటారో అట్లా ఉండాలా. తెలంగాణ కొలిచారు కాబట్టి దేవత అంటే నువ్వు దేవత అని ఉంటావు. ఇప్పుడు తల్లి దేవతను పోలుస్తాం, కానీ నా తెలంగాణ తల్లి పోరాటాలు ఉన్న మొదటి నుంచి మట్టి వాసనలు ఉంటాయి నా తెలంగాణ తల్లిలో. ఓ చాకర ఎలమ్మలాగా ఉంటుంది నా తెలంగాణ తల్లి. ఓ పోరాట యోధురాలు, వీరనారికి గురచిగడ్డలు ఉంటాయా, కత్తి ఉంటది, ఖడ్గం ఉంటది, ఇవన్నీ పెట్టుకోవాలి. మరి అప్పుడు ఎందుకు మాట్లాడాలి? ఇవన్నీ ఎందుకు మాట్లాడలేదు? అరే రేవంత్ రెడ్డి గారు గాంధీ భవన్ లో పెట్టినప్పుడే మాట్లాడారు. ఇప్పుడు కదా అధికారం లేనప్పుడు ఈ తెలంగాణ తల్లి మాట్లాడలేదు. తెలంగాణ తల్లి మేమే మద్దతు తెలిపింది. నా కారికి మొదట టీజీ అని పెట్టుకుంది. నా కారికి కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టీజీ అని నేనే పెట్టినా. రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చినా పెడతానంటే అప్పుడే నేను ఇప్పుడే పెడతాను, నా కారుకి పెట్టుకోను, చలానం వేసుకో ఏమన్నా బిక్కు అని. కాబట్టి ఎర్రబెల్లి అనేవాడు సోయి లేనివాడు, ఓ ముద్దబ్బాయి, బుద్ధి లేనివాడు. కాబట్టి ఈ బుద్ధి లేనివాడు, ఈ ముద్దబ్బాయి ఆటలు ఇంతకాలం సాగిని, ఈ వీళ్ళు సాగట్లే. ఎర్రబెల్లి ఏమనుకోండి అంటే వీళ్ళిద్దరు కూడా ఎట్లున్నారు, ఇది ఒక దండు పిల్లి. ఎర్రబెల్లి అప్పుడు దండు పిల్లి ఒక పెద్ద లీడర్ అనుకున్నారు అక్కడ. కానీ ఎప్పుడైతే పెద్ద పులి ఝాన్సీ రెడ్డి, చిరుత పులి యశస్విని రెడ్డి వచ్చిండ్రో, ఈ పెద్ద పులి దాటికి చిరుత పులి దాటి తట్టుకోలేక పిచ్చి పట్టిన లెక్క వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తాడు. కాబట్టి మామూలు విషయాలు కాదు. వాళ్ళు ఓడించిన వాళ్ళు కాదు. మానవతరావు గారు ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి ఆయన ముందు వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు వీళ్ళని కొత్తగా వస్తే అట్లా వాళ్ళకి సేవ ఉందండి. ఇప్పుడు వాళ్ళ చెర్లపాలెంలో ఎర్రబెల్లి రాజకీయాల్లోకి రాకముందే, వాళ్ళు రాజకీయాల్లో రాకముందే సేవాభావం వాళ్ళు మీరు గండు పిల్లి పెద్ద పుల్లి అంటుంటే అవునే కదా. ఇప్పుడు గండు పిల్లి ఏమన్నా చూసి గండు పిల్లిని చూసి అనుకున్నాం, పిల్లానే ఉంటుంది. అది కూడా చిన్నప్పుడు చూస్తే గండు పిల్లి, దాని వ్యవహారం పోను బయటపడింది. పిల్లే పుల్లి అనేది, పిల్లి పుల్లే, పిల్లి పిల్లే, ఎర్రబెల్లి పిల్లే. ఎప్పటికీ ఝాన్సీ రెడ్డి, యశస్వి రెడ్డిలు పుల్లు వాళ్ళు. మరి పులిల ముందు పిల్లి అట్లా ఎంతసేపు ఉంటాయి చెప్పండి. కాబట్టి వాళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఆ పప్పులు ఉడకట్లేదు. ఎర్రబెల్లి ఏం చేయాలి అర్థం కాక చిల్లర పనులు చేస్తాడు. ఎవరైనా తెలంగాణ తల్లి అధికారికంగా ప్రకటించుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూల్చారు. మళ్ళీ స్టేజ్ మీద కూల్చారు విగ్రహాన్ని. కాబట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించే స్లాబ్ అంటే 2వ తారీఖు అంటే జరగకుండా అడ్డుకోవడం ఎంత కుట్ర అండి అసలు. ఇది రాజకీయమా? ఇట్లాంటి నీచ రాజకీయం ఎర్రబెల్లిది కాదా? ఉసుగొల్పి 16 మంది 15 మందిని ఉసుగొల్పి అక్కడ స్లాబ్ ను కూల్చేసిన మళ్ళా ఆమె ఝాన్సీ రెడ్డి, ఆమె నాగింది యశస్వి రెడ్డి, వాళ్ళు వీర వనితలు. ఝాన్సీ రెడ్డి నిజంగా ఝాన్సీ లక్ష్మీబాయే ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి గారు రాణి రుద్రమాదేవి. ఈ స్త్రీ శక్తుల ముందు ఈ చవట సన్నాసి దద్దమ్మ నిలుస్తుందా? ఆయన వయసు అయిపోయింది, మనవరాలు వయసు ఉన్న అమ్మాయి. సార్ మాజీ మంత్రి సార్ ఆయన. అవును, మరి దద్దమ్మ పనులు ఎవరు విగ్రహాలను కొలగొడతారండి? ఎంత చవట దద్దమ్మ. రాజకీయ విగ్రహాలని పెట్టేదాన్ని దిమ్మని ఎందుకు గురపడతారు? అది తప్పు. తప్పే కదా. మరి అట్లాంటి వాళ్ళు ఏమన్నా చవట దద్దమ్మ సన్నాసి పనికి మాలినోడు అనాలా? ఇంతకన్నా ఏమంటారు? బుర్రలో బుద్ధి ఉందే, పేడుంది ఎర్రబెల్లికి. అట్లాంటి పనులు పోని నువ్వు రాజకీయంగా ఎదుర్కో. ఎంత నీకు వాళ్ళకి రాజకీయానికి నక్కకి నాగలోకి అంటే. కానీ ఇక్కడ యశస్విని రెడ్డి గారి పేరుకి ఎమ్మెల్యే అంత అధికారం మొత్తం వాళ్ళిద్దరు అత్తా కోడలు కాదండి. అంటే విమర్శలు చేసుకున్నారు. నాకు అక్కడ నియోజకవర్గంతో సంబంధం, మా బంధువులు ఉన్నారు, ఒక మండలానికి అధ్యక్షుడు ఉన్నాడు. తర్వాత నాకు రాకపోకలు ఉంటే మా అత్తగారు పోయేటప్పుడు అక్కడ ఆగుతుంటాం, తెలుసుకుంటుంటాం. వాళ్ళ అత్తా కోడలు కాదు, తల్లి కూతుర్లు వాళ్ళిద్దరు. అట్లా ఉంటుంది వాళ్ళ బంధం అనేది. ఆ తల్లి కూతుర్ల బంధాన్ని చూసి తట్టుకోలేకపోతాడు. తట్టుకోలేక వాళ్ళ మీద కుట్రలు చేస్తాడు. అవసరమా కుట్రలు? ఆడవాళ్ళ మీద ఆడది అబలగా సబలు అనేటటువంటి నిరూపించే రకాలు వాళ్ళిద్దరు. ఆదిశక్తి పరాశక్తి. వాళ్ళ త్రిశూలం విసర్జనే ఉంది ఎర్రబెల్లి మీదకు. ఇంకా చిల్లర వేషాలు వేస్తే వాళ్ళు త్రిశూలం తీస్తే కథమవుతాడు. రాజకీయంగా సమాధాయితుడు. ఇప్పటికే సమాధానం రాజకీయంగా వాళ్ళు కోరుకోలేని దెబ్బ కొడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే అమెరికాలో వ్యాపారాలు చేసుకుంటూ డాలర్లు సంపాదించి దాన్ని తెలంగాణకి తీసుకొచ్చేసి ఇక్కడ ఖర్చు పెట్టే వాళ్ళు. చారిటబుల్ ట్రస్ట్ ఉందండి ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డి గారిది పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి అక్కడ చేసిండే ఎప్పుడన్నా? దాచుకోవడం దోచుకోవడం తప్ప ఇంకోటి లేదు. తన ట్రస్టుకి ప్రభుత్వ నిధులు మళ్లించిన ఆరోపణలు ఉన్నాయి పెద్ద ఎత్తున. దానిపైన కూడా ఒక వాస్తవంగా ఫిర్యాదు చేస్తాం, మేము విచారణ జరపాలని అడుగుతాం. ఇట్లా తిక్క వేషాలు వేస్తే గవర్నమెంట్ వాళ్ళు స్కూల్స్ అవి కట్టించడం. గవర్నమెంట్ చర్లపాలెం అంటే ఝాన్సీ రెడ్డి రాజేందర్ రెడ్డి గారి ఊర్లో ఓ పెద్ద స్కూల్ కట్టించారు. ఎవరైనా చేస్తారా అట్లా? అంటే వాళ్ళకి రాజకీయాల్లో రాకముందు, వచ్చిన తర్వాత కాదు, రాజకీయాల్లో రాకముందు వాళ్ళు ఆ పనులు చేశారు. 200 కోట్ల పెట్టే స్కూల్ ఇంటిగ్రేటెడ్ ఉంది కదా, సమీకృత గురుకులాలు, వాళ్ళ మంజూరు చేయించుకున్నారు. ఒక 500 కోట్ల పనులు జరుగుతున్నాయి అక్కడ. వాళ్ళు చొరవతో ముఖ్యమంత్రి గారిని కలిసి చొరవతో అక్కడ అభివృద్ధి చేస్తున్నారు.
వాళ్ళు ఎక్కడ కూడా వీళ్ళు వచ్చిన కాడి నుంచి అక్కడ అభివృద్ధి పెద్దగా ఎక్కడ జరగలేదు కూడా వాళ్ళ మీద అవినీతి మార్కు లేదు. వీళ్ళు వచ్చిన కాడి నుంచి అభివృద్ధి కార్యక్రమం ఎందుకు జరగలేదు? అదే సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి, అదే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, రుణమాఫీ అయింది. ప్రభుత్వం అంటే ఇదే కదా. రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు, రోడ్ల అభివృద్ధికి 500 కోట్ల రూపాయలు మొత్తం తీసుకొస్తున్నారు. ఇంకా ఈయన అవినీతికి పనులు ఆగిపోయినాయి. అక్కడ గుర్తుపెట్టుకోండి, అక్కడ పాలకుర్తి రిజర్వాయర్ పనిచేసేదాన్ని ఆపిచ్చింది కాంట్రాక్టర్ని బెదిరించి ఎలక్షన్ టైంలో. అప్పుడు ఆగిపోయిన పాలకుర్తి రిజర్వాయర్, చెన్నూరు రిజర్వాయర్ అప్పుడు ఆపి వాళ్ళని డబ్బులు డిమాండ్ చేసి వాళ్ళు పారిపోయారు పనులు వదిలిపెట్టి. ఆ కాంట్రాక్టర్లు ఇప్పటికీ మళ్ళీ వీళ్ళు వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్రాజెక్ట్ నిర్మించి ఆ పాలకుర్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి పరితపిస్తున్నారు అత్తా కోడలు, లేకుంటే తల్లి కూతుర్లు. అంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలు ఉన్నవాడు. గుర్తుపెట్టుకోండి, ఇట్లా రాజకీయాలు ఇట్లా ఉండవు. పాపం వాళ్ళు అర్మం కర్మ ఎగన వాళ్ళు రాజకీయాల్లో అవినీతి అంటే తెలవని వాళ్ళు ఉంటే వాళ్ళు దానబోసే వాళ్ళు కానీ దాచుకునే వాళ్ళు. ఆ విషయం తెలుసు. పాలకుర్తులు ఏ ప్రజలు నాకు తెలిసిన అంశాలు ఏంటంటే వాళ్ళు రాజకీయంగా కాకుండా వాళ్ళు పర్సనల్ గా కూడా చాలా సహాయ సహకారాలు వాళ్ళు ట్రస్ట్ ద్వారా బొచ్చడు కార్యక్రమాలు. తొర్రూరు మండల కేంద్రంలో పెద్ద హాస్పిటల్ ఇప్పుడు కదా, ఆ రోజుల్లో ఎప్పుడో జమాన్లో 1 కోటి 2 కోట్లు పెట్టి కడితే ఇప్పుడు కాదు మెయిన్ మండల హెడ్ క్వార్టర్ హాస్పిటల్ అయింది, అది గవర్నమెంట్ హాస్పిటల్ అయింది. అంత సేవ చేసిన వాళ్ళు నీ చిల్లర బుద్ధులకి నీ చిల్లర రాజకీయాలతో వాళ్ళు అడ్డుకోవాలనుకుంటే దేవుడు క్షమించడం, తెలంగాణ పాలకుర్తి ప్రజలు కూడా నీకు క్షమించరు. వాళ్ళకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఎక్కడ పాపం బుద్ధుని ఎక్కడున్నారు వాళ్ళు, ఎక్కడెక్కడో వ్యాపారాలు పెట్టి ప్రజల కోసం సేవ చేస్తావని అర్థం చేసుకోవాలి కదా. నీ చిల్లర బుద్ధులు నువ్వు గెలువు, ఏం తప్పు జరుగుతుంది, అవినీతి జరిగితే పోరాటం చేయి. అంతేగాని అత్త కోడల మధ్య గొడవలు ఉన్నాయి, వీళ్ళు అత్త అని ఇట్లాంటి చిల్లర పనులు అవసరం రా భయ్. టీవీ సీరియల్ పెట్టి మాట్లాడటం అవసరమా? బుద్ధుంది అసలు చెప్పు ఎర్రబెల్లికి. అందుకే నేనేమంటున్నా, ఎర్రబెల్లి నేను చెప్తున్నా వృద్ధుడే అయిపోయింది. వాస్తవం వృద్ధాప్యం దగ్గరికి వచ్చింది, 70 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. అని నేను ముందు ఆయన నాయకుడు అండి ఇక్కడ. అప్పుడు చిన్న పిల్ల మనవరాలు ఓడించింది. ఎంతకాలం చేస్తారు? నాకు ఓపిక ఉండాలి కదా. ఎంత చేసినా ఉపయోగం లేదు, ఎందుకంటే ఇక్కడ బలమైనటువంటి నాయకత్వం వచ్చింది. ఇక్కడ నేను చెప్పిన కదా, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవులు ఇద్దరు ముందు నువ్వు ఎంత అంటన్నా, నువ్వు ఎన్ని ఎత్తులేసినా పై ఎత్తులేసినా వాళ్ళని మాత్రం ఢీ కొట్టడం నీ వల్ల కాదు. గుర్తుపెట్టుకుని ఇది అయిపోయింది, జమానా అయిపోయింది. ఎర్రబెల్లిది పాలకుర్తికి బంధం వీడింది. వాళ్ళు ఉన్నంత వరకు నేను చెప్తాను కదా, ఆ అత్తా కోడలు ఆ తల్లి కూతుర్లు ఉన్నంత వరకు, ఆ ఝాన్సీ లక్ష్మీబాయి, యశస్విని రెడ్డి, ఆ పెద్ద పులి ఝాన్సీ రెడ్డి, అదేవిధంగా చిరుత పులి యశస్విని రెడ్డి ఉన్నంత వరకు నీ గండు పిల్లి ఆట సాగవు ఎర్రబెల్లి అని నేను చెప్తాను. కానీ నిజంగానే అంటే ఆ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయి అనే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏదో ఎందుకు కుంటుపడ్డాయండి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుంది, ఏ ఎమ్మెల్యేకి రావాల్సిన నిధులు వస్తున్నాయి. అదనంగా 500 కోట్లు పెట్టి నిధులు తెచ్చింది. ఒకవేళ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ అని వీళ్ళే ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమం నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేసి వాళ్ళని విదేశాలకు పంపించడం, ఎక్కడికో పంపించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేస్తాడు. మరి ఎర్రబెల్లి అత్త సొమ్ము అల్లుడు దానం చేస్తాడు, ప్రభుత్వ సొమ్ము తీసుకుపోయి ట్రస్ట్ లో మరలించుకున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు. దానిపైన విచారణ జరపాలి, రోజు ఆ పని కూడా చేస్తాం మేము. అసలు ఆయన ట్రస్ట్ లో నిధులు ఎట్లా వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అని కూడా అన్ని కూడా తీస్తాం. అన్ని ఆయన మొత్తం కూడా గుట్టంతా బయట పెడతాం, గుట్టంతా అట్టు చేస్తాం. చాలా వేషాలు ఉన్నాయి, ఆ వేషాలన్నీ కూడా మనం త్వరలోనే మొత్తం బయట పెడతాం. అన్ని కాదు, అబ్బాయి గారు మొద్దోడు కళాపోషకుడు, కళాకారుడే, మంచి కళాకారుడు. ఆ లలిత కళలన్నీ కూడా త్వరలో బయట పెడతాం. అక్కడక్కడ ఏం చేసిండు, పాలకుర్తిలో ఎవరెవరిని ఎట్ట చేసిండు, ఆయన లలిత కళలన్నీ కూడా త్వరలోనే బయట పెడతాం. ఎక్కువ చేస్తే తెలంగాణ తల్లి విగ్రహాన్ని గులపడతావు నువ్వు. తెలంగాణ తల్లి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన తల్లి, దాన్ని నచ్చకపోతే నువ్వు రాకు, లేదా నువ్వు ఇంకోటి పెట్టుకో, నేను పెట్టుకో. అంతేగాని ప్రభుత్వం అధికారికంగా పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూల్చడం అంటే నీ తల్లిని నువ్వు అవమానించినట్టు. ఎర్రబెల్లి బుద్ధున్నోడు కూడా ఆ పని చేయడు. ఓకే, ఆ నియోజకవర్గ ప్రజలు వీళ్ళకంటే ఆయనే బెటర్లే అన్న పరిస్థితి కొద్ది సోషల్ మీడియా కొంతమందిని ఎందుకంటే వినిపించింది పంపించి విష ప్రచారం చేస్తారు. మీరు పోండి, ఏటీవీ పోండి, పెట్టండి. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఏమంటే దేవత అంటారు, దేవుడు అంటారు, దేవత అంటారు, దేవతలు అమ్మ వాళ్ళు అంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ కూడా ఆశించారు కదా. ప్రభుత్వం నువ్వే ఎర్రబెల్లి ఎట్లాంటి వాడు, రేషన్ బియ్యం అమ్ముకున్నాడు. వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ ₹1 ₹10 దానం చేసినట్టు వాళ్ళు. ఆయన ఉత్తరం మాట్లాడలే. ఒకప్పుడు రేషన్ డీలర్ అయినా వీళ్ళు రేషన్ డీలర్ దొరికిపోయి ఆ డీలర్షిప్ కూడా క్యాన్సిల్ అయిందని చెప్పి తెలుసుకున్నాం. అట్లాంటి వాడు డబుల్ బాజీ ఎర్రబెల్లి దయాకర్ రావు. వీళ్ళు పాపం వాళ్ళు అమెరికాలో వండుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నా దేశానికి, నా రాష్ట్రానికి, నా ఊరికి పేరు తేవాలి, సేవ చేయాలి, కన్నతల్లి రుణం తీర్చుకోవాలని చెప్పి పరితపిస్తూ దానికి రాజకీయం తోడైతే బాగుంటుందని చెప్పి ఎన్నికల టైంలో మంత్రిగా ఉండి వీళ్ళని గెలవకుండా ఎన్ని ఎత్తులేసిండు.
చెప్పండి ఎంత రకంగా ఇబ్బంది పెట్టి యాక్చువల్ గా ఝాన్సీ గారు పోటీ చేయాల్సింది అలా ఎన్ని రకాల ఇబ్బంది పెట్టినా ప్రవాస భారతీయురాలు ఆమె అమెరికన్ పౌరసత్వం ఎంత తిప్పలు పెట్టినా సరే ప్రజలంతా ఝాన్సీ రెడ్డి యశస్వి రెడ్డి చుట్టే తిరిగారు కానీ ఎర్రబెల్లి చుట్టూ తిరగలే. వాళ్ళనే గెలిపించారు కానీ ఎర్రబెల్లిని గెలిపిలే. కాబట్టి కుట్రలు చేసేవాడు ఇప్పుడు కూడా కుట్రలతోనే కథం అవుతారు, గుర్తుపెట్టుకోండి. వీళ్ళకి తెలవదు పాపం. నాకు తెలిసా 10 ఏళ్ళు ఏం చేయలేదు ఆయన, 10 ఏళ్ళు దోచుకున్నాడండి. పాలకుర్తి బోలం పాడి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది, ఎప్పుడు ఎట్లున్నదో అట్లనే ఉన్నది. ఏమున్నది అతను చెప్పినగా పాలకుర్తి నిజంగానే అభివృద్ధి రిజర్వాయర్ నీళ్ళే కదా రైతుకి వెన్నెముక, నీళ్లు కావాలి కదా. ఆ నీళ్లు రాకుండా పాలకుర్తి రిజర్వాయర్ ని తర్వాత చెన్నూరు రిజర్వాయర్ ని కట్టకుండా వాళ్ళ బెదిరించి కాంట్రాక్టర్ని ఆపిండంటే ఎంత దుర్మార్గం. చేశారు పనులు వాళ్ళని పిలిపించి ప్రారంభించే పనులు చేస్తాడు, ఆయన బెదిరిస్తాడు, ఆయన ఆగట్లే. ఇద్దరు కూడా మొండు పట్టుదల కలిగిన వాళ్ళు అత్తా కోడలు ఇద్దరు తల్లి కూతుర్లు అంటారు కదా, తల్లి కూతుర్లు అత్తా కోడలు వీళ్ళిద్దరు కూడా మొండి అంటే జగమొండులు, ఎర్రబెల్లి అంటే మొండి అంటే జగమొండులు వీళ్ళు. కాబట్టి వీళ్ళు తలదనితే తాడిందంటారు వీళ్ళు. ఇప్పటిదాకా ఎర్రబెల్లి దయాకర్ తలదన్నిండు అందరిది, వీళ్ళు తాడింది ఎర్రబెల్లి దయాకర్ రావు తాడిందనే రకాలు వీళ్ళు. కాబట్టి వాళ్ళ దూకుడుని ముందు ఎర్రబెల్లి నిలబడలేడు. ఎన్ని చేసిన అందుకే దుకాణం బంద్ చేసుకొని మూసుకొని పడుకుంటే చివరి ఆరోగ్యమైన మంచిగా ఉంటుందని చెప్పి వాళ్ళకి సలహా ఇస్తాను. ఓకే రైట్. ముఖ్యంగా చూసుకుంటే ఈ జాబ్ క్యాలెండర్ విషయంలో విద్యార్థులంతా కూడా రేపు ధర్నాకు దిగే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సో ఏంటి జాబ్ క్యాలెండర్ విషయంలో మీరు ఎందుకు మాట తప్పాల్సి వచ్చింది? ఇదే కాదు చాలా అంశాలు మీరు మాట తప్పారు ప్రజలతో. ఈసారి అంటే దాదాపు 16 నెలలు కంప్లీట్ అవ్వస్తుంది ప్రభుత్వం ఇచ్చి, బట్ అయినా కూడా మీకు అనేక రకాలుగా వ్యతిరేకత వినపడుతుంది తప్పితే స్టూడెంట్స్ నుంచి మెయిన్ వాళ్ళే మీ అధికారానికి మెయిన్ పునాది, వాళ్ళనే మీరు నిర్లక్ష్యం చేస్తే జాబ్ క్యాలెండర్ విషయంలో ఎందుకు? ముఖ్యమంత్రి గారు విద్యార్థులు నిరుద్యోగులు నాకు 2 కళ్ళు అన్నాడు. నిన్న తెలంగాణ ఆవిర్భావం రోజున జాబ్ క్యాలెండర్ ప్రస్తావన తేలే, కానీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం కదా. 59,000 ఉద్యోగాలు ఎక్కడిచ్చారో చెప్పమని అడుగుతున్నారు. నేను ఏమంటున్నా, ఎక్కడ ఇచ్చినవా ఎప్పుడు ఇచ్చినవని కాదు, అదే కేసీఆర్ ప్రభుత్వానికి ఉద్యోగాలు భర్తీ చేయటం రాలేదు, పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు లీక్ చేయలేదు. అదే మనోత్రే గారు ఇప్పుడు 59,000 ఉద్యోగాలు ఇచ్చారంటే ఎక్కడ ఇచ్చారు? అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చిన వారు. టీచర్ ఉద్యోగాలు 11,000 ఉన్నాయి, ఇంజనీరింగ్ అయినా కలిపితే 10,000 ఉన్నాయి కదా. మొత్తం కలిపి పోలీస్ శాఖ కానీ ఏ పెట్టినా మొత్తం లెక్క కొడితే రేపు గ్రూప్ 2 గ్రూప్ 3 ఇవన్నీ మొదలు పెడితే మొత్తం ఇంకా 60,000 దాటాయి. అంటే రాకపోయిన వాటి గురించి కాకుండా ముందు నిరుద్యోగులకు ఒకటే గుర్తు పెట్టుకోండి, నిరుద్యోగులారా దయచేసి కొద్దిగా ఓపిక పట్టండి. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ద్వారా సుమారు 30,000 ఉద్యోగాలను భర్తీ చేసే కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కొద్ది మంది రాజకీయ నిరుద్యోగుల ముసుగుల్లో చేరి మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, మిమ్మల్ని రోడ్ల మీద తీసుకొస్తున్నారు. రోడ్ల మీద రావటం వల్ల మీరే నష్టపోతారు. 1 గంట వృధా అయిందంటే మీరు 100 ప్రశ్నలను కూడా మిస్ అయినట్టే, రేపు ప్రశ్న పత్రాల్లో వచ్చేటువంటి సమాధానాలు రాయనట్టే. కాబట్టి అంటే మీరు నేను పెరిగేటంగా సమయం వృధా చేసుకోవద్దని చెప్పి చదువుకునే వాడు ఎప్పుడు కూడా చెడిపోడు గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఆశ శ్వాస ధ్యాస మొత్తం కూడా తపస్సు లాగా చదివితే ఉద్యోగాలు వస్తాయి, ఏదో టైం పాస్ చదివితే ఉద్యోగాలు రావు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అలా చదువుకున్న వాళ్ళు అందరూ ఏది రానుడే ఇప్పుడు పోరాటం చేసేవాడు. నిజమైన నిరుద్యోగులు నేను ఎప్పుడు ఏమన్నాను, నిజమైన నిరుద్యోగులకు మేము ఎప్పుడు కూడా కృతజ్ఞులుగా ఉంటాం, వాళ్ళని ఆదరిస్తాం, వాళ్ళ కడుపులో పెట్టి చూసుకుంటాం. మీరు వాళ్ళు ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోకండి. త్వరలోనే జాబ్ క్యాలెండర్ అంటే అబద్ధం ఆటలేదు, త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మీకు తీపి కబురు అందించబోతుంది. దీన్ని వేరే వాడు ఏదో మనవతరాయుడు చెప్తాడు కావాలని చెప్తాడని హేళన చేయొచ్చు. వాళ్ళ మాటలు నమ్మితే మీరు చెడిపోతారు. వాడు ఆనవాయితారు, వాడు కూసే గాడిద వాడు. మీరు చక్కగా చదువుకునే వాళ్ళ లైబ్రరీలో మిమ్మల్ని వచ్చి చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మీరు వాళ్ళ మాయ మాటల్లో పడి వాళ్ళ ఉచ్చులో పడి బయటకు వస్తే మీకే ప్రమాదం, మీకే నష్టం. మన తల్లిదండ్రులు మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీరు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ విరుగు సేవలు కూడా సరే మీరు ఎంత కష్టపడ్డా చాలా మందికి ఉద్యోగాలు రాలే, అయినా మీ పట్టుదల వదలొద్దు. రేపు జాబ్ క్యాలెండర్ మేము చట్టం అన్ని చేస్తాను, ఎక్కడ కూడా ఇచ్చిన మాట తప్పట్లే. గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తిత్వం అండి. ఆయన పోరాటం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగులే 6,000 మంది మళ్ళీ అదే ఉద్యోగాల్లో కొనసాగుతుంటే అందరిని ఒక జీవో ధర పీకేసిండు. ఎందుకు పీకేసిండు? వీళ్ళు పదవీ విరమణ చేస్తే వాళ్ళకి పెన్షన్ వస్తుంది, రకరకాల బెనిఫిట్స్ ఉంటాయి, వాళ్ళ కాస్తో కూస్తో ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ కుటుంబంలో కొడుకులకి బిడ్డలు ఆదుకోవడానికి వీళ్ళ దగ్గర ఆర్థికంగా ఉంటుంది. కాస్త ఏమీ లేనటువంటి నిరుద్యోగికి ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో 6,000 ఉద్యోగాలను కూడా ఈ జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలనే కదా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసింది. గతంలో ఏ ముఖ్యమంత్రి అట్లా చేసింది? ఇవన్నీ పెంచి పోషించింది ఎవరు? అసలు
ఉద్యోగాలు భర్తీ చేయకపోవటం, లీకులు ఇవ్వటం, అక్రమాలు చేయటం, సింగరేణి ఉద్యోగాలు అమ్ముకోవటం, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు ఇప్పుడు జరుగుతున్నాయా? పరీక్షలు పారదర్శకంగా వేగవంతంగా పెట్టినావా లేదా గుర్తుపెట్టుకోండి. కాబట్టి విద్యార్థులకు మేలు కూడా ఎట్లా చేస్తున్నాం? గతంలో ఎప్పుడు కూడా 40% డైట్ ఛార్జీలు పెరగలే, భోజనం వాళ్ళ ఛార్జీలు ఖర్చులు పెరగలే, 40% పెంచిండు, సరిపోవని. తర్వాత 200% కాస్మోటిక్ అంటే అలంకరణ, పౌడరు, దువ్వెన, కొబ్బరి నూనె ఇట్లాంటి అన్ని కూడా పెంచి మీ ఇద్దరిని నిరుద్యోగుల్ని విద్యార్థుల్ని 2 కళ్ళ లెక్క చూసుకుంటూ పోతాడు. మొన్నటిదాకా వర్గీకరణ అంశం వల్ల ఆగిపోయింది, ఎందుకంటే మళ్ళా ఇబ్బంది ఉంది. రేపు సుప్రీంకోర్టు హైకోర్టులో తీర్పు ఉంది, గ్రూప్ ఉంది. అది అయిపోయిన తర్వాత భవిష్యత్తులో జరిగే ఏ పరీక్షలకు ఇవి కూడా ఒకే రోజు రాకుండా, ఈ 2 పరీక్షలు ఏ పరీక్ష కూడా ఒకే రోజు రాకుండా చూసుకొని చాలా జాగ్రత్తగా ఎటువంటి లోపాలు లేకుండా మీకు సరైన సమయంలో ఉద్యోగాలు భర్తీ చేయాలి. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేస్తారు. గ్రూప్ 1 విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది, అక్రమాలు జరుగుతున్నాయి. ఎగ్జామ్ అవినీతి జరిగితే ఆ రోజు అవినీతి అంటే పేపర్ లీక్ కావాలా, ఎగ్జామ్ హాల్లో ఎవరైనా ఒక ఫైలైటింగ్ జరగాల, మాస్ కాపింగ్ జరగాల, అవన్నీ క్లియర్ గా ఉన్నాయి. సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, వీడియో అన్ని పెట్టినాం. దాని మీద కాదు వీళ్ళు అనేది దేని మీద అంటే మూల్యాంకనం తప్పు అంటున్నారు. తెలుగు మీడియం అన్యాయం జరిగింది. ఇప్పుడు ప్రపంచం అనేది మారుతుంది. ఇంగ్లీష్ మీడియం పిల్లవాళ్ళు ఇప్పుడు అందరూ కూడా వాళ్ళు చాలా చలాకీగా ఉంటున్నారు, వేగవంతంగా వాళ్ళకి వస్తాయి ఉద్యోగాలు. కాబట్టి తెలుగు మీడియం వాళ్ళు తప్పని నేను అంటలే. తెలుగు మీడియం మరి ఏమంటాం మనం, దిద్దిన వాళ్ళు ఏమనందాం, దిద్దిన వాళ్ళు అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాదు. వికీపీడియా ఆధారంగా ఎందుకు రకరకాలుగా అది అసలు వికీపీడియా అంతా అయిపోయిందని కోర్టులే కొట్టేసింది దాన్ని. ఇప్పుడు 11వ తారీఖు ఒక జడ్జిమెంట్ ఉంది. ఇక్కడ లోపాలంటే ఏమంటారు, ఎగ్జామ్ లో బయోమెట్రిక్ పాటించినవా, ఐరిష్ పాటించినవా, లేదా తర్వాత ప్రశ్నపత్రాలు ఏమన్నా పరీక్ష కన్నా వేరే వాళ్ళకి లీక్ అయినాయా, మరి నిరూపించాలి కదా. ఎవరు వేరే వాళ్ళు రాశారా? ఒక స్టూడెంట్ నాయకుడిగా మీరు కూడా ఒక స్టూడెంట్ గా, మీరు కూడా ఒక ఓయూ స్కాలర్ గా ఉన్నారు మీరు. కానీ మరి ఇలాంటి అంశాలని స్టూడెంట్స్ నుంచి మాట్లాడాలి. మేము ప్రభుత్వం మాట్లాడుతున్నాం, నిరుద్యోగం మేము ఎప్పుడు మాట్లాడతాం? పరీక్షలు నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం టీజీపీఎస్సీ పరీక్షలు అవకతవకలు చేస్తే మేమే బయటకు వచ్చా ఇది మంచిది కాదు, నిరుద్యోగులకు అన్యాయం చూద్దాం మేము అంటాం. వచ్చిన నష్టం ఏవైతే అంశాలు తలా తోకాలేని అంశాలు, అసలు ఈ ప్రశ్నలే కావు. మూల్యాంకనం నువ్వు చూసినావు పోయి ఎంత చిల్లర మాటలు మాట్లాడతారు కొంతమంది. అందులో వాళ్ళు మాట్లాడే వాళ్ళందరూ కూడా క్వాలిఫై కాని వాళ్ళు, మళ్ళీ మెయిన్స్ రాయని వాళ్ళు వీళ్ళంతా మాట్లాడేవాళ్ళు, ప్రిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు వీళ్ళంతా స్టూడెంట్ లో కన్నా అవమానించినట్టు అవుతుంది. మెయిన్స్ రాయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రిలిమ్స్ క్వాలిఫై కాని వాళ్ళు మాట్లాడే మాటలయ్యి అందరు కాదు, 4-5 కూర్చొని పేడ్ బ్యాచ్ ఉన్నారన్నమాట బీఆర్ఎస్ కి. ఆ బ్యాచ్ వాళ్ళు కావాలని ఆడిస్తారు ఎంత. కాబట్టి రేపు జడ్జిమెంట్ ఉన్నది, జడ్జిమెంట్ మేము గౌరవిస్తాం. అది ఏ తీర్పు వచ్చినా, అందుకే ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ ఎందుకు జాబ్ అవుతుందో ఆ జడ్జిమెంట్ చూసుకోవాలి. ఆ జడ్జిమెంట్ పరీక్ష ఇస్తే ఫలితాలు ఇచ్చేస్తాం వెంటనే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా చూడండి ఎంత పారదర్శకంగా జరిగిందంటే, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అడిగిన వాళ్ళు 523 మంది వస్తారు. 21,000 మంది రాసినా 523 మందికి ఉద్యోగాలు వస్తాయి. మిగతా వాళ్ళంతా అసంతృప్తితో ఉంటారు. అది సహజం. పోస్టులకి 1,00,000 మంది అప్లికేషన్. అదే 523 పోస్టులకి ఇంటర్వ్యూ పోయిన వాళ్ళు అడగండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోయిన వాళ్ళు అడగండి. వాళ్ళ ప్రిలిమ్స్ హాల్ టికెట్స్, మెయిన్స్ హాల్ టికెట్స్, మళ్ళా ఐరిష్, బయోమెట్రిక్ రాసింది వీళ్ళ ఏమైనా అభ్యర్థి జాగ్రత్తలు పాటించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అట్లా ఆపారు హైకోర్టు చెప్పడం వల్ల. కాబట్టి 11వ తారీఖున హైకోర్టు తీర్పు వస్తుంది. మాకేం అవసరం అండి, హైకోర్టు ఆపమని చెప్పింది, ఆపుతూ మళ్ళీ పెడతాం పరీక్ష. దమ్ముంటే వస్తుంది నీకు, లేకపోతే రాదు. నీలో సత్తా ఉంటే వస్తుంది, లేకపోతే రాదు. నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే రాయడుగా మళ్ళీ ఎన్నిసార్లు రాసుకుంటే అదే కదా. 13 ఏళ్ళ నుంచి పరీక్ష ఇది 13 ఏళ్ల పరీక్ష. 30 ఏళ్ళకి 40 ఏళ్ళు వచ్చినాయి, 43 ఏళ్ళు వచ్చినాయి. ఇది కాలయాపన చేస్తే మా ఏది కాలయాపన. నిరుద్యోగులు ఏమడుతుందంటే, మీరు ప్రభుత్వం పరీక్ష పెట్టిన విధానంలో లోపాలు, అవినీతి, అక్రమాలు, లీకేజీలు ఉంటే మాట్లాడాలి. వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఏ సాక్ష్యాలు చెప్పండి. ఎందుకు కోర్టుకి ఎందుకు కోర్టుకు పోయినోడు కూడా అసలు ఇవ్వలేదండి వాడు. నువ్వెవరో వాడు ఫైన్ వేసింది. కోర్టుకు పోయినోడు కూడా నువ్వెవరో చెప్పట్లే. నువ్వు ప్రభుత్వ ఉద్యోగులు పోయారంతా కూడా, మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళంతా చాలా మంది ఇంత తప్పుదారి పట్టించే ప్రయత్నాలు, కుట్రలు, కుతంత్రాలు చేస్తే ఆగుతాయండి. ధర్మం అనేది గెలుస్తుంది ఎప్పటికైనా. ఇప్పుడు ధర్నా చేయనిస్తున్నారు, మళ్ళీ పోలీసులతో నిరుద్యోగుల హక్కు. జాబ్ క్యాలెండర్ లేట్ అవుతుందని చేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. కానీ నిరుద్యోగుల ముసుగులో కొంతమంది పోయి దూరి నిరుద్యోగులు చేస్తే బాగు, వాళ్ళ గోతికాండ అక్కడ కూర్చొని రాజకీయం చేద్దామనే బీఆర్ఎస్ ముసుగులో, నిరుద్యోగుల ముసుగులో బీఆర్ఎస్ గోతికాండ అక్కలు ఉంటాయి అక్కడ. అట్లాంటి వాళ్ళ పని మాత్రం పడతాం మేము.
నిరుద్యోగులు వాళ్ళ ఆవేదన అర్థం చేసుకుంటాం, వాళ్ళ జాబులు రావాలని వాళ్ళ కోరిక ఉంటది, నోటిఫికేషన్ ఇవ్వాలని కోరిక ఉంటది, జాబ్ క్యాలెండర్ వేయాలని అడుగుతారు, తప్పులేదు మేము దాంట్లో. కానీ వాళ్ళని ఉసుగొలిపి వాళ్ళ జీవితాలు నాశనం చేసేలా మాత్రం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. అయినా అప్పటిదాకా ఆగదు. నాకు తెలిసి ఈ తీపి కబురు ఈ 3వ వారమా 2వ జూన్ ఎండింగ్ కల్లా వచ్చిద్దని చెప్పి మాకు సమాచారం 11 తీర్పు అన్నారు. అదే 11వ తారీఖు అయిన తర్వాత అన్ని కూడా డేట్లు చూసుకొని ఏ ఎగ్జామ్ ఎప్పుడు పెట్టాలి, ఆ ఎగ్జామ్ రోజు ఇంకో ఎగ్జామ్ ఉందా, ఈ విధంగా క్లాష్ కాకుండా నిరుద్యోగులకు మేలు చేయడం కోసమే రేవంత్ రెడ్డి ఆలోచిస్తాడు. రేవంత్ రెడ్డి పదే చెప్తాడు, నాకు 2 కళ్ళు, విద్యార్థులు నిరుద్యోగులు, వాళ్ళ అభ్యున్నత కోసం నేను పనిచేస్తా, వాళ్ళే నాకు బ్రాండ్, వాళ్ళే నాకు బ్రాండ్, వేరేది కాదు నాకు అని ఆయన బాహాటంగా చెప్తుంటే. కానీ బాహాటంగా చెప్పారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు మానవతరాయ్ గారు, మీరు కనీసం వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే నాకు ఎన్ని ఫోన్లు నాకు నేను మానవతరాయ్ గారు, మీరు ఒక విద్యార్థి నాయకుడిగా వాళ్ళ సమస్య నుంచి మాట్లాడవచ్చు, ఎందుకంటే ఆ అధికార ప్రతినిధిగా మీకు హక్కు ఉంది, మీరు ఒక సీనియర్ నాయకుడిగా. కానీ ముఖ్యమంత్రి తేల్చాల్సిన అంశం సార్ ఇది. కనీసం ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క స్టూడెంట్ కన్నా అవకాశం ఇచ్చినా మాట్లాడే వాళ్ళ బాధలు చెప్పుకునే అవకాశం ఇచ్చిన. గ్రూప్ 1 గ్రూప్ 2 డిఎస్సి వాయిదా వేయాలంటే 3 సార్లు చర్చలు జరిపినాం. సెక్రటేరియట్ కూడా ముట్టడి 3 సార్లు. అది రాజకీయం అంటున్నా. అదిగా ఏమనంటే మీరు రాజకీయం. ఇప్పుడు వాళ్ళు చర్చలు అంటే ఏంది, నక్సలైట్ తో చర్చలు జరిపిన వాళ్ళు మేము విద్యార్థులు చర్చలు జరపమండి. 3 సార్లు జరిపినాం. ఇక్కడ ఆ ఉత్తరం మాట్లాడలే, 3 సార్లు చర్చలు జరిపి సహేతుకమైన అంశాన్ని పరిశీలించి టీచర్లు వాళ్ళు డిఎస్సి వాయిదా వేయలేము, గ్రూప్ 2 వాయిదా వేస్తామని వేసినా లేదా, గ్రూప్ 1 వేసినా లేదా, ఆలోచించడం లేదా, గతంలో ఎట్లుందా, ఈ వాతావరణం ఉందా, అసలు చెప్పుకునే అవకాశం ఉందా, అది ఎవరు చెప్పుకోవాలి, అడిగిపోవాలి, తెలియనటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి ఉద్యోగ సంఘాలు కూడా ఏమన్నారు, వాళ్ళు ధర్నా చేస్తారంటే 3 సార్లు మా ముఖ్యమంత్రి గారు కలిశారు అని వాళ్ళు పిలిచి మాట్లాడడం లేదా. ఇది చర్చించే ప్రభుత్వం, హక్కులను గౌరవించే ప్రభుత్వం, అంతేగాని బంధించే ప్రభుత్వం కాదు, వ్యవస్థల్ని వ్యక్తుల్ని బంధించే ప్రభుత్వం కాదు, స్పందించే ప్రభుత్వం ఇది. కాబట్టి మేమంటాం, నిజమైన నిరుద్యోగుల్లో ఆవేదన ఉంటుంది, వాళ్ళ ఆవేదన మేము అర్థం చేసుకుంటాం, వాళ్ళని ఎప్పటికీ కడుపులో పెట్టి కాపాడుకుంటాం. కానీ వీళ్ళని రాజకీయాలు చేసిన మాత్రం వదిలిపెట్టాం. వాడి నిరుద్యోగుల ముసుగులో బీఆర్ఎస్ కొంతమంది గూండాలు అక్కడ చేరి వాళ్ళని పాపం చదువుకునే వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని పసిగడతాం. నిరుద్యోగులకు ఎటువంటి హాని కలగకుండా వాళ్ళు చక్కగా ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ధర్నా ఎందుకు చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో మీరు కూడా వాళ్ళని బయట పెట్టమని చెప్పి అంటున్నారు కాబట్టి చూద్దాం ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ మానవతరాయ్ గారు. నమస్తే.